Congrats Fanny for your success. Oh, thank you, sir. So, you passed out in engineering? I passed out 2014. ECE completed in YYVEC. Okay. And after completing my BTech, I have decided to go MS. Okay, MS MS. So, MS కోసం IELTS అని PT అని ఎగ్జామ్స్ అని ప్రిపేర్ అయ్యాను. ఓకే. కానీ ఒక మనీ ఫైనాన్స్ దగ్గరికి వచ్చేసరికి మా డాడీ బేర్ చేయలేకపోయాడు. ఓకే. అందుకోసమని ఇక్కడ ఫైనాన్స్ అది ఆగిపోయిన తర్వాత సరే నేను ఏదో కోర్స్ నేర్చుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ సంబంధించి దేని మీదకి వెళ్దామని ఒక 1 month అలా డిసైడ్ అయినప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా వలి అనేవారి ద్వారా ఈ YYVEC గురించి తెలిసి అతనే చెప్పాడు నాకు BRN ఇలా ఉందరా 8 hours డైలీ మనం కూర్చొని చేసుకోవచ్చు, మనల్ని ఎవరు కదిలేరని చెప్తే నేను ఒక దీని గురించి నెట్లో సెర్చ్ చేసి నాకు ఒక ప్రొఫైల్ అంతా వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ అన్నీ నాకు నచ్చినాయి కాబట్టి చదివిన తర్వాత నాకు నచ్చిన తర్వాత నేను ఇక్కడ జాయిన్ అవుదాం అనుకొని జాయిన్ అయ్యాను. ఇప్పుడు నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్న విధంగానే ఐ హావ్ సక్సీడ్ ఇన్ మై లైఫ్. ఓకే. అంటే ఎక్స్పెక్ట్ చేసావా 2014 పాస్డ్ అవుట్ ఏ కోర్సు చేయలేదు, ఫస్ట్ కోర్సులోనే జాబ్ వచ్చేసింది, ఎక్స్పెక్ట్ చేసే సక్సెస్ని? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఏ జాబ్కి వెళ్ళినా ఇవన్నీ అడుగుతారేమో, డైరెక్ట్గా నేను IYVEC ఒక్కటే నేర్చుకున్నాను నాకు జాబ్ వచ్చిద్దా అంటే వాళ్ళు ఏం రాకుండా ఏమైనా అనుకుంటారేమో అనుకున్నాను. అలా ఏం కాకుండా డైరెక్ట్గా నేను నేర్చుకున్న ఒక్క కోర్సు మీదే పర్ఫెక్ట్గా నేను ట్రై చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే. నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ప్లేస్ అవుట్ చూసావు BRN నుంచి? నేను జాయిన్ అయ్యేటప్పుడు నేను నెట్లో సెట్ చేసినప్పుడు 364 members అకౌంట్. ఇప్పుడు మా బ్యాచ్తో కలిపి 450 అయింది. ఆల్మోస్ట్ 90 members ప్లేస్మెంట్ అయ్యారు. ఓకే. సో నార్మల్ ట్రైనింగ్స్ మనం మేజర్ BRN ట్రైనింగ్ మేజర్ డిఫరెన్స్ ఏంటి? నేనైతే ఇప్పుడు కోచింగ్ తీసుకోలేదు కానీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తా ఉంటారు ఎలా ఉండిద్దిరా కోచింగ్ అమీర్పేటలో అంటే ఒక మైక్ పెడతారా 304 members ఒకేసారి చెప్తా ఉంటారు. మనం లాస్ట్లో కూర్చున్నామంటే మనకేం అర్థం కాదు. అదే ఇప్పుడు మన దగ్గర అంటే నేను ఆల్రెడీ నేర్చుకున్నాను కాబట్టి మన దగ్గర ఓన్లీ 30-40 members. ఆ 30-40 members కూడా పర్ఫెక్ట్గా సిస్టమ్స్ అందరికీ ఉంటే పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవచ్చు, సిస్టమ్స్ మీద ఎక్కువ వర్కౌట్ చేసాం. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నానికి లేదా మంచి కెరీర్ కావాలన్నా వచ్చే సజెషన్ ఏంటి? ఎవరైతే ఒక గొర్రెల మందంతా ఒక సైడ్ పోయినట్టుగా జావా .NET అలా కాకుండా ఈ డిఫరెంట్గా IYVEC ఇటు సైడ్ వచ్చి ఇటు సైడ్ నేర్చుకొని మనం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తొందరగా జాబ్ కొట్టుకునే ఛాన్స్ ఉంది. అందుకని ఎవరైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలంటే ఇటు సైడ్ రావడం చాలా బెటర్. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.